మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన రోజును కొనియాడుతున్నాం. అది మనందరికీ తెలిసి ఏంటంటే మొట్టమొదటిది పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగ. మన పాలక పునీతుడు ఎవరికి అనంటే గురువులకి, మన ప్రధాన యాజకులకి, మన యాజకులకి, కరెక్ట్గా చెప్పాలంటే మన ఆధ్యాత్మికమైన తండ్రులకి మన పునీత జాన్ మరియా వియాని గారు పాలక పునీతుడు. ఈ ప్రపంచంలో అతి అమూల్యమైన స్థానం ఏదైనా ఉంది అంటే ఒక యాజకుడికి ఒక్కటే అండి. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు దివ్యమైన బలిపూజలో ఉన్నప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము చాలామంది మంగళవారము లేదంటే ప్రతి ఫ్రైడే లేదంటే ఫస్ట్ ఫ్రైడే ఇలా వెళ్ళి కన్ఫెషన్స్ తీస్తూ ఉంటాము కదా. ఒకవేళ 100 మంది ఉన్నామనుకోండి కన్ఫెషన్స్ తీయడానికి, ఆ రోజు మనలాంటి పాపాత్ముల వాళ్ళందరం అక్కడ ఒక్కరే ప్రీస్ట్, ఇద్దరే ప్రీస్ట్, లేదంటే వాళ్ళు కూడా అవైలబుల్గా లేరు. ఈరోజైతే లేరు. ఫాదర్ పాల్ గారు అవైలబుల్గా లేరు, ఫాదర్ ప్రకాష్ గారు అవైలబుల్గా లేరు. ఒక్క ఫాదర్ అవైలబుల్గా ఉన్నారు. ఫాదర్ కొత్తగా వచ్చారు, చార్లెస్ ఫాదర్, మెట్టుగూడ చర్చ్కి. ఆ ఫాదర్ అవైలబుల్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం పక్కన కౌన్సిలింగ్ ఇస్తున్న ఫాదర్ డేవిడ్ గారు అవైలబుల్గా ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అప్పటికి అక్కడికి 4 ఉన్నారు. 4 ఉండేసరికి అమ్మ ఒక్కరు మ్యూట్లో పెట్టుకోండి మా, నాకు రీసౌండ్ వస్తుంది, ఇది ఎవరిదో తల్లి ఒక్కసారి చూసుకోరా. రామా అక్క, మీరు మ్యూట్లో ఉండండి అక్క. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఆ సమయంలో ఒకటే అండి, పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ ఆ రోజు మొత్తము పాప సంకీర్తనకి 100 మంది 200 మంది ఉంటే పరిస్థితి ఏంటి? ఎంతమంది ప్రీస్ట్లని మన రెవరెండ్ ఫాదర్ అలేషియస్ గారు ప్రొవైడ్ చేస్తారు మన కోసం. ఆలోచించామా ఒకసారి? ఆ రోజు కూడా సరిపోదు. 100 మంది కంటే అట్లీస్ట్ మినిమం 10 నిమిషాలు మనం చెప్పడం, 10 నిమిషాలు అంటే మంచి పాప సంకీర్తన గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్క చెప్తుందండి, సామెతల గ్రంథంలో ఎక్కడ ఉందో ఆ వాక్యం నేను కరెక్ట్గా వినలేదు, వర్స్ గుర్తురాలేదు నాకు. కానీ నీతిమంతులు 7 సార్లు పడిపోతారట. ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నీతిమంతుడు పునీత జాన్ మరియా వియాని గారు నీతిమంతుడు. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఇంకొక ప్రత్యేకత అంటే మన కన్నతలైన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతుంది మంగళవారం. అంటే మన పునీత అంతోని వారు, పాదువాపురి అంతోని వారు అద్భుతాలకే ఒక సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. అంతోని వారు కూడా ఒక యాజకులు. మన పునీత జాన్ మరియా వియాని గారు యాజకులు. అంటే యాజకుల యొక్క గొప్పతనాన్ని దేవాదేవుడు చెప్పకనే మనందరికీ చెప్తూ ఉన్నాడు. యాజకులు లేకపోతే పాపాలతో చచ్చిపోతాం మనం. అది వినటోళ్ళైనా కావాలిగా. ఈరోజు మనలో ఎంతమంది మన అమ్మ కాల్ చేస్తే తిరిగి కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగాం. అమ్మ లేదంటే నేను బిజీగా ఉన్నాను, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఫోన్ చేస్తాను, మర్చిపోయి కూడా ఉంటాం. అమ్మ బాధ వినడానికే మన దగ్గర సమయం లేదు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న మనకి వాళ్ళ యొక్క బాధలు పట్టించుకోవడానికి మన దగ్గర సమయం లేదు. కానీ కన్నతలైన కథోలిక శ్రీ సభలో అక్కడున్న ప్యారిష్ ప్రీస్ట్ ఎంతమంది వచ్చినా సరే ఆ రోజు పాప సంకీర్తనకి ఫ్రైడే రోజు కూర్చుంటే డబ్బుల విషయం పక్కకు పెట్టాలి. మన కన్నతలైన కథోలిక శ్రీ సభలో ఎన్ని గంటలు కూర్చో నడువులు అన్నవో అని ఇంకేదన్నా కానీ ఎవరు డబ్బులు ఇవ్వరు, తక్కువ, ఎంతో కొంత ఇస్తారు. కానీ ఆ డబ్బులకు ఆశపడేమి రావట్లేదు గురువులు. అలా వచ్చేదైతే మనందరి పాపాలకి ఎంత ప్రాయశ్చిత్తాన్ని వాళ్ళు తీసుకోగలగాలి. నువ్వు 1/2 గంట చెప్పావమ్మా, నేను 1/2 గంట విన్నాను, నీ పాపాలన్నీ నాకు గుర్తున్నాయి, డబ్బులు అని అడుగుతున్నారు ఎక్కడైనా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ విషయం చెప్తున్నా అంటే మన పాపాలను కప్పిపెట్టడం కూడా ఎంత గొప్ప ఔన్నత్యమో మనకు అర్థం కావాలి. ఈరోజు చార్లెస్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ తీసే ముందు నేను చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక ఫాదరే ఉన్నారు కదా, డేవిడ్ ఫాదర్. దేవా ఇక్కడ 5 ఉన్నారు, ఒక్క ఫాదర్ ఎలా తీస్తారు? ఎవరైనా వస్తే బాగుండు ప్రభు అని అనుకుంటున్నప్పుడు చార్లెస్ ఫాదర్ అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, అలోషియస్ ఫాదర్ రూమ్ దగ్గర నుంచి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డారా, అంటే ఇంకొక ఫాదర్ ఉండేసరికి ఈజీ అయిపోయింది. ఒక 10 మందిని 5 షెడ్యూల్ చేసుకునేసరికి దివ్యమైన బలి పూజ సగం వరకు 10 మందికే అయింది. ఇంకా సమయము. మరి 100 మంది 200 మంది 300 మంది, ఒక్కొక్క ప్యారిష్లో 500 మంది ఉంటే 500 మంది ప్రతి వారము, ప్రతి నెల, లేదంటే ప్రతిరోజు నీతిమంతులం కాకపోయినా మనం నీతిమంతుల్లాగా జీవిస్తూ ఉన్నాము అనుకుంటున్నాం. నాలో పాపం ఎక్కడుంది? ఈరోజు ఏదో పాపం చేశాము, ఏదో మంచి కార్యం చేశాము, పుట్టుక్కుమని పాపంలో పడిపోయాం నోటి మాటల ద్వారా, వాక్క్రియల ద్వారా అని సొలొమోను జ్ఞాన గ్రంథము 2-3 అధ్యాయాల్లో ఉందండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన వాక్క్రియల ద్వారా అంటే వాక్యము మాట్లాడే మాటల ద్వారా, అదేవిధంగా క్రియల ద్వారా ఇంకా భయంకరమైన పాపాలు మనం చేస్తున్నాం. మాట్లాడింది తప్పు, మళ్ళీ దాని క్రియారూపకంలో ద్వేషం అమ్మ మీదో, నాన్న మీదో, కుటుంబ సభ్యుల మీదో, బంధుమిత్రుల మీదో, ఇంకెవరి మీదనో
మనలో దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, మనలో చాలామందికి ఈ యొక్క కోర్టు కేసులు, పొలాల కేసులు, ఇండ్ల కేసులు ఉన్నాయి. ఎలా అంటే చూస్తే కరెక్ట్గా చూస్తే బంధువులే. మన్నించలేం. ఎంత మన్నించినా కూడా లోపల వాళ్ళ పేరెత్తగానే ఏదో ఒక బాధ మనకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ పాప మన్నింపు లేని హృదయాన్ని పెట్టుకొని మనము దేవుని అయ్యా దీవించి, ఇందాక అక్క అంటుంది కదా పరిశుద్ధాత్మ ప్రేమ వల్ల. అవును, విజయం మన సొంతం. ఆమె అలియా తప్పుగా అనుకో తల్లి. ఇందాక మీరు ఎవరో కామెంట్ చేసినప్పుడు నేను చూస్తున్నాను ఆటోలో ఉన్నప్పుడు. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి తెలుసా తల్లి? దయచేసి తప్పుగా అనుకోకమ్మా. నేను ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడడం నాకు అలవాటు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఇచ్చేశాడు. అదంతే, అది వరమే. ఏదో మీరేమనుకుంటారంటే దెప్పి పొడుస్తుందేమో అనుకుంటారు. అందరూ అలానే అనుకుంటారట. నేను విన్నాను, కొన్ని స్టోరీస్లో విన్నాను. అదేంటో కూడా దాని తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ప్రియమైన దేవుడు బిడ్డ, ఈరోజు నువ్వు జాయిన్ అయి ఉన్నావు, వాక్యం వింటున్నావు. నీ బాధ్యత ఏంటంటే వినటానికి వేగిరపడు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు పరిశుద్ధాత్మ జ్ఞానముతో. వినడానికే చేత కాదు, మళ్ళీ మధ్య మధ్యలో కామెంట్లు. నీకు ఎవరు చెప్పారు కామెంట్ చేయమని? వాక్యం చివరి వరకు వినవా? వాక్యం ఎప్పుడైనా సరే ఉన్నట్టుగా చెప్తున్నాను తల్లి. జయ అక్క కూడా ఉంది గ్రూప్లో. ఆ బిడ్డ మొన్నటి రోజున 3 రోజుల ముందండి ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయింది. ఎప్పుడు? నైట్ 3 గంటలకి. అయితే ఏమైందండి, ఆ సమయంలో అక్క జాయిన్ అవుతుంది, మేమందరం అది జాయిన్ కాల్ ఈజ్ ఫుల్ అని వస్తుందన్నమాట. అక్క అందరు ఒక్కసారి ఎగ్జిట్ అవ్వండి అక్క, మనం అందరం ఒకసారి మళ్ళీ జాయిన్ అవుదాం, కొత్త జాయిన్ కాల్ లింక్ సెండ్ చేస్తాను అని అంటే సరే అని మేము అందరం ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయ్యే టైంలో ఆ అక్క అప్పుడే జాయిన్ అయింది గ్రూప్లో. జాయిన్ అయ్యేసరికి అక్క ఎగ్జిట్ అవ్వండి అక్క, చెప్తే అర్థం కావట్లేదా అని అన్నాను అనమాట పొద్దున్న. అనగానే జయ అక్క ఇది ఒకటే వినింది. వామ్మో, నేను నిన్న మొన్న జాయిన్ అవ్వలేదు కదా, జోష్న ఏంది వెళ్ళిపో అంటుంది గ్రూప్లోకి వెళ్ళి అని అక్క అలా అర్థమైంది. అంటే ఎగ్జిట్ అవ్వు అని అంటే అట్లా కొంచెం గట్టిగా అన్నట్టు అనిపించింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాక్యం ఎప్పుడైనా వినేటప్పుడు మన ఆత్మతో, సత్యముతో, మన మనస్సుతో, మైండ్తో, బ్రెయిన్తో కంప్లీట్గా మొత్తం దేవుడికి సరెండర్ చేసి వినాలి. సగం సగం వింటే వాక్యం అపార్థమవుతుంది నీకు. దొంగవాడు వచ్చాడు ఒక ఇంటికి నైట్. అయితే ఆ ఇంటిలో ఎవరో ప్రార్థన చేసుకుంటున్నారో ఏదో మాట్లాడుకుంటున్నారంట. మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు ఈ స్టోరీ. అయితే ఆ దొంగవాడు వచ్చేది ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు ఒక స్టోరీ గురించి. అక్కడ ఏదో చూస్తున్నారు టీవీలో. అగో వస్తున్నాడు అని అంటున్నారంట. అగో వెళ్తున్నాడు. సినిమానో సీరియల్ ఏదో చూస్తున్నారు వాళ్ళు. ఈ మాటలు మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు. అంటే ఆ దొంగవాడు వచ్చే రావడము, వామ్మో వీళ్ళు ఎక్కడి నుంచో చూస్తున్నారో ఏమో, లోపల కెమెరాలు ఏమైనా పెట్టుకున్నారో ఏమో అని వెళ్ళిపోతున్నారు వచ్చిన దారి నుంచే. లోపలికి దొంగతనానికి కూడా రాలేదు. అంటే వాళ్ళు మధ్యలో విన్నారు. ఏమని అంటే సినిమా వాళ్ళు చూడట్లేదు కానీ మధ్యలో విన్నారు ఆ మాట. వస్తున్నారు అనేది విన్నారు. వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. సేఫ్. వీళ్ళు సేఫ్, వాళ్ళు సేఫ్. మన జీవితంలో కూడా వాక్యం వినేటప్పుడు వచ్చామా వెళ్ళామా కాదు, విన్నామా, హృదయముతో విన్నామా. హృదయ అంతరంగంలో దేవుడి యొక్క వాక్యము పదిలపరుచుకోవాలని మన కనతలైన కథోలిక శ్రీ సభలో ప్రతి ప్రీస్ట్ మనకెందుకు చెప్తున్నారంటే, ప్రతి గురువు పని, ప్రతి యాజకుడి పని, ప్రతి ప్రధాన యాజకుడి పని, ప్రతి బిడ్డ పని, ప్రతి ఒక్కరి పని, ఈవెన్ లే ప్రీచర్స్ పని కూడా ఏంటి అంటే వాక్యం చదువుదాం, వాక్యం విందాం, మన కుటుంబాలని కట్టుకుందాం. ఇదిగో ఆ వాక్యం వింటే కనుక మనకు అర్థం కాదు ఎవరికి గౌరవం ఇవ్వాలి అనేది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాప సంకీర్తన తీయడానికి 200 మంది ఉంటే మనం లైన్ నిలబడడానికి మన కాళ్ళకి నొప్పులవుతాయి. కానీ ఆ చెవులకి నొప్పులు అవ్వవా? పునీత జాన్ మరియా వియాని గారికి 18 నుండి 22 గంటల వరకు పాప సంకీర్తన వినేవారు. మినిమంలో 16 గంటలు, మ్యాక్సిమం 22 గంటలు పాప సంకీర్తన వినేవారు మన పునీత జాన్ మరియా వియాని గారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాపాలను ఒప్పుకోవడానికి మనకి బద్ధకం. ఉన్న పాపాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. మరి వాళ్ళకి ఎంత ఓపిక ఉందండి. చెవులకైతే నాకు తెలిసి ఆ పాపాలు విని కరెక్ట్గా చెప్తే ఉన్నట్టుగా ఎవరైనా ఒకరు ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయిన వాళ్ళు, పాపమే కదండి. ఈవిల్ అంటే ఏంటి? దుష్టాత్మ అంటే ఏంటి? పాపపు క్రియలు. ఇది దుష్టాత్మ అంటే. మూగ దెయ్యం పట్టినవాడు అంటే ఏంటి? ఆ దెయ్యం పట్టడం వల్ల మూగడైపోయాడు. అంటే ఇవి మనం ఒప్పుకుంటున్నప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ, మనలో ఉన్న పాపపు స్థితి, మనలో ఉన్న ప్రతి మాట, ప్రతి క్రియ మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో వాళ్ళ చెవులలోకి వెళ్తుంది. హృదయాన్ని కూడా టచ్ చేస్తూ ఉంటుంది ప్రతి పాపం. అలా చేసినప్పుడు దేవుడి గ్రేస్ ఎంత ఉంటే 100 మంది, 200 మంది, 300 మంది పాప సంకీర్తనలు గురువు గారు వినగలగాలి. అంటే
మన జీవితాంతము వారికి సేవ చేసినా కూడా వారు వింటున్న పాప సంకీర్తనలకి మనం ఏమిచ్చి రుణము తీర్చుకోలేము ప్రియమైన దేవుడి బిడ్డరా. ఎందుకు తెలుసా? డబ్బిచ్చినా కూడా బయట, అయ్యా నాకు బాధ ఉంది, అయ్యా నేను భయపడుతున్నాను, అయ్యా నేను నిందలలో ఉన్నాను, అయ్యో నేను అవమానంలో ఉన్నాను, ఇందాక అక్క చెప్పినట్లుగా అవును సూసైడల్ థాట్స్లో ఉన్నాను, దయచేసి నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడని. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా మాట్లాడే వ్యక్తి ఈ రోజులలో కరువైపోయారు ప్రియమైన దేవుడి బిడ్డలారా. మనం ఎప్పుడైతే పాప సంకీర్తన తీస్తూ ఉన్నామో, అప్పుడు యాజకులు వింటూ ఉన్నారో, అప్పుడు ఆ సమయంలో మనకు ఒక స్వస్థత జరుగుతుంది. ఆమేన్. ఎందుకు పేట్రన్ సెయింట్, ఒక పాలక పునీతుడు అని అంటున్నాము మనము జాన్ మరియా వియాని గారు అంటే? ఆయనకున్నంత ఓపిక పాప సంకీర్తనలో. ఎంత ఓపిక అంటే గంటలు గంటలైనా కూడా వాళ్ళు మర్చిపోయిన పాపాలని తలంపుకు తెచ్చుకొని మరి ఇగో ఇది మర్చిపోయావని చెప్పేవారట. గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఆ యొక్క దేవుడి యొక్క హృదయము, మనస్తత్వము అర్థము చేసుకునే యొక్క కృపని, అనుగ్రహాన్ని ఆ దేవాది దేవుడు ఇచ్చాడు. హృదయంలో ఏముందో అది మాట్లాడడం సూటిగా తగులుతుందండి. నిజంగా చెప్తున్నాను కదా, మనందరికీ తగులుతుంది హృదయానికి. అక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నాను, మీరు ఎవరైనా వాక్యం మాట్లాడుతున్నప్పుడు సూటిగా మాట్లాడుతుంది వాక్యం. కానీ స్వీకరించిన వారికే స్వస్థత. అక్కడ ఫాదరు అంతా అయిపోయిన తర్వాత, మనం పాపాలను ఒప్పుకున్న తర్వాత ఫాదర్ అంటారు, అమ్మ నువ్వు ఒక పరలోక ప్రార్థన చెప్పాలి, 3 మంగళవార్త ప్రార్థన చెప్పాలి, దేవాదేవుడు నిన్ను మన్నిస్తున్నాడు, నీ పాపాలను క్షమిస్తున్నాడనే చెప్తారు. ఏ గురువైనా చెప్పేది ఇదే. అలా చెప్పినప్పుడు మనలో ఎంతమంది ఆనందంగా వస్తూ ఉన్నాము? మనలో చాలామందికి ఆనందం లేదు. ఎందుకు? మంచి పాప సంకీర్తన తీయక ఎన్ని రోజులైంది మనం? మంచి పాప సంకీర్తన అంటే ఏం లేదండి. ఇప్పుడు మన పునీత జాన్ మరియా వియాని గారు ఉన్నారా? ఉన్నది ఉన్నట్టునే చెప్తున్నానమ్మా, దయచేసి హైలైట్ అనుకుంటారా? మరి మీరేమనుకుంటారో తప్పుగా అనుకోవద్దు. నేను పాప సంకీర్తనకు ముందుకు వెళ్ళేది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎప్పుడైనా అడుగుతానో, అది మనందరికీ తెలుసు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగాలి. నేను పేట్రన్ సెయింట్ అయిన జాన్ మరియా వియాని గారి మధ్యస్థ ప్రార్థన అడుగుతాను. అక్కడ సెంట్ ఆంటనీ చర్చ్లోకి మనం అడుగు పెట్టగానే ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ స్టాచ్యూ ఉంటుంది. స్టాచ్యూ దగ్గరికి వెళ్తాను కామ్గా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ప్రార్థన అమ్మ, తప్పు లేదుగా, ఉన్నట్టుగా పంచుకుంటే ఎస్. దేవుడు నియమించిన కార్యము, దేవుడు నియమించిన సమయాలు కాలాలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఈ అర్ధగంట అక్క వాక్యం చెప్పినా కూడా ఈ అర్ధగంట దేవుడు నాకు ఇచ్చిన కృప, ధన్యత్వం. ఎందుకంటే ఈరోజు పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగ. ఆయన గురించి మాట్లాడడానికి దేవుడిచ్చిన ధన్యత్వాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన దగ్గరికి ఒకటే మాట పరిశుద్ధాత్మ దేవుడు అడగమంటాడు, నువ్వు ఎలా విన్నావయ్యా అన్ని పాపాలు? ఒప్పుకోవడానికి నాకు ఓపిక సరిపోవట్లేదు, ఒప్పుకోవడానికి నా ఈగో ముందు పడుతుంది ప్రభువా. అమ్మో నేను ఏ పాపం చేయలేదు, అమ్మో నేను ఏ పాపం చేయలేదు, పోయిన వారమే తీశాను, పోయిన మంగళవారం, ఈ మంగళవారం ఎందుకు తీస్తానులే, వచ్చే మంగళవారం చూద్దాంలే, ఈ యాటిట్యూడ్ నాలో ఉందయ్యా, దయచేసి నా కోసం ప్రార్థించవయ్యా. జాన్ మరియా వియాని గారా. మరియా అంటే ఏలిన రాలు, మరియా అంటే ఏలిన రాలు, మరియా అంటే సన్యాసి, అంటే పెళ్లి చేసుకొని వ్యక్తి, అంటే మరియ తల్లి, మరియా అంబ, మరియ తల్లి అంటున్నాం కదా. ఎస్, జాన్ మరియా వియాని. ఎంత ఓపిక ఉండాలి కదా. మన దగ్గరికి ఎవరైనా ఒక బిడ్డ కాల్ చేసి గంట మొన్నటి రోజున ఒక బిడ్డ కాల్ చేసి మాట్లాడినప్పుడు గంట, నేను అనుకున్నాను గంట సేపు మాట్లాడడానికి నా ఆత్మ అల్లకొల్లలం అయిపోయింది ప్రభువా, అల్లకొల్లలం అయిపోయింది నా ఆత్మ ఒక్క బిడ్డతో గంట సేపు మాట్లాడితే. షీ ఈజ్ వెరీ డిప్రెస్డ్ అనమాట ఆ టైంలో. ఇప్పుడు కాదు, వేస్తున్నావులో కొట్టేస్తున్నారు ప్రభు. ఆమె ఇప్పుడు బాగుందా బిడ్డ, దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో చెప్పమంటున్నాడు, నిన్నటి వరకు ఎవరికో కంప్లీట్గా ఈవిల్ స్పిరిట్, నిన్నటి రోజున మనం అందరం ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు ఎవరి దగ్గర నుంచో, ఒక బిడ్డ దగ్గర నుంచి ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయిందండి కంప్లీట్గా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. అలియా నేను చూశాను దర్శనంలో, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. అలా నెగిటివిటీ, ఆ యొక్క బ్లాక్ ఇమేజ్ నేను చూశాను. చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బ్లాక్ ఇమేజ్ బయటికి వెళ్ళిపోవడం నేను చూస్తూ ఉన్నాను. బ్లాక్ కలర్ది ఏదో సంథింగ్. ఎందుకు దేవాదేవుడు ఇది మాట్లాడుతున్నా అంటే, పునీత జాన్ మరియా వియాని గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచం మొత్తము యేసయ్య మీద ఫోకస్ చేసింది, దేవుడి మీద ఫోకస్ చేసింది. ఎస్, జాన్ మరియా వియాని గారు కూడా యేసయ్య మీదనే ఫోకస్, దేవుడి మీదే వర్షిప్. కానీ ఆయన ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతి క్షణం పాపాలు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ప్రజలందరూ ఆయన చెప్పే ప్రార్థన ఏంటంటే మంగళవార్త ప్రార్థన, మంగళవార్త ప్రార్థన.
మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎక్కువగా అడుగుతాడు. ఎంత ఎక్కువగా అడుగుతాడంటే మనము మామూలుగా జోసెఫ్ ఎరిటు ఫాదర్ గారు చూస్తూ ఉంటాము, చేతిలో జపమాల పట్టుకుంటారు 24 గంటలు జోసెఫ్ ఎరిటు ఫాదర్ గారు అడరేషన్లో కూడా. కొంతమంది బిడ్డలు చూస్తుంటాం, మెల్లో అయినా వేసుకుంటారు, లేదంటే చేతిలో అయినా అమ్మో మీరు అట్లా అనుకోకండి, అమ్మో చేతిలో పట్టుకున్న వాళ్ళందరూ పునీతులు అనుకోకండి తల్లో, నేను అట్లా అంటలే. చేతిలో పట్టుకోవడానికి ఒక వాక్యం ఉంది కదా ప్రభా, ఎక్కడ ప్రభా? సొలొమోను జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడతారు. ఆమేన్. పవిత్రమైనది జపమాల ప్రార్థన, అది పట్టుకోవడానికి మనకి అర్హత లేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించగలగాలి. అది పాప సంకీర్తన అంటే. పాప సంకీర్తన దగ్గరికి వెళ్ళి ఒక గురువు ముందు తల వంచి చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. ఆ పాపాలు అంత భయంకరంగా ఉన్నాయి. మన పాపాలు అధికార వ్యామోహము, డబ్బు వ్యామోహము, ధన వ్యామోహము, వ్యభిచార వ్యామోహాలు, ఈ వ్యామోహంతో బ్రతుకుతున్న మనము, లస్ట్ఫుల్ థాట్స్తో బ్రతుకుతున్న మనము, ఇంకొకరు ఎదుగుతుంటే బాగుపడలేని మనము, అసూయ కలిగి బ్రతుకుతున్న మనము, ఓర్వలేని మనము, మన పాపాలు గురువుకి చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్తే, ఒక బిడ్డ గంట మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను మంచి విషయాల గురించి, మరి గురువు ఎట్లా తట్టుకుంటున్నారు? చెవులకి చిల్లులు పడట్లేవా? కరెక్ట్గా చెప్తే మన పూర్వీకులు అంటారు, ఈవెన్ ఎరికో గోడలు బైబిల్లో ఉంది కదా, ఎరికో గోడల చుట్టూ దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 7 రోజు ఒకసారి తిరిగి రండి, అయితే 7వ రోజున మాత్రం 7 సార్లు తిరగండి, ఏం చేయాల్సిన అవసరం లేదు, 7 సార్లు తిరిగి ధ్వని చేయండి, అంతే అయిపోయింది. దేవుడి నామాన్ని స్తుతి 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 అని పలకండి, మొత్తం ఎరికో గోడలు కూలిపోయాయి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని స్తుతించినప్పుడు ప్రతి ఎరికో గోడ అనగా సాతాను బంధకాలు యేసు నామములో తొలగింపబడతాయి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి అంధకారపు శక్తులు యేసు నామములో కూలిపోతాయి. ఆమేన్ హల్లెలూయా. కూలిపోవునుగాక. ఈ గ్రూప్లో అలాంటి ఆలోచన మనకుంటే ఆమేన్ హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? దానికి అర్థం అంటే దేవుణ్ణి క్రియారూపకంలో చూపిస్తున్నారు మన గురువులు. సాతానుని మొత్తం స్వీకరిస్తున్నారు వాళ్ళు. అవును, పాప సంకీర్తనలో జరుగుతుంది ఇదే. 100 మందా, 200 మందా, 1000 మందా, ఆ రోజు ఎంతమంది బిడ్డలు పాప సంకీర్తన తీస్తున్నారో అంతమంది బిడ్డల యొక్క పాపాలను క్షమించామని చెప్పిన తర్వాత మత్తయి సువార్త 16:19 ప్రకారం, 18:19 ప్రకారం అనుకుంటాను, ఈ లోకంలో ఏది బంధిస్తారో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది, ఈ లోకంలో దేన్ని విప్పుతారో పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. విప్పబడడం అనగా మన పాపాలన్నీ వాళ్ళు బంధిస్తూ ఉన్నారు ప్రీస్ట్హుడ్ అనే అధికారంతో. దాని తర్వాత విప్పబడడం అనగా దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్జాల్వ్ ఇచ్చిన తర్వాత, అంటే నీ పాపాలు దేవాతి దేవుడు మన్నించాడు, తద్వారా దేవాదేవుడు మనకి దీవెన ఇస్తూ ఉన్నాడు. మీరు ఏ మెసేజ్ పెట్టినా నేను చూడలేను. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, తర్వాత పెట్టండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన దేవుడు బిడ్డ, వాక్యం వినే ముందు వేగిరపడాలా. నేను మ్యూట్లోనే ఉన్నాను, బట్ ఏం జరుగుతుందో మొత్తం వింటూనే ఉన్నాను, ఆత్మ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా, బికాజ్ ఐ నీడ్ ఇట్. దేవుడు చెప్తూ ఉంటాడు కదా. జోసెఫ్ ఎరిటు ఫాదర్ గారు ఒక మాట అన్నారండి, నేను చాలా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఒకరోజు నా వాక్యం వింటూ ఉన్నాను, ప్రభువా ఎందుకు ప్రభువా అక్కడ అవకాశం వస్తలేదు, ఇక్కడ అవకాశం వస్తలేదు, ఎందుకు ప్రభువా? నువ్వు మాట్లాడు ప్రభువా, ఎందుకు అవకాశం వస్తలేదు ప్రభువా? బైబిల్ చదువుతాను ప్రభువా, కానీ నాకు నీ జ్ఞానం కావాలి కదా ప్రభువా, నేనేం చేయగలను ప్రభువా అని అడుగుతున్నప్పుడు అండి, జోసెఫ్ ఎరిటు ఫాదర్ గారు మాట్లాడింది గుండెకి సూటిగా తాకింది. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అండి, నిజంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అలానే ఉంటుంది. ఆ సమయంలో ఫాదర్ గారు ఒకటే మాట అన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడారంటే, జోసెఫ్ ఎరిటు ఫాదర్ గారు అంటున్నారు, ఎప్పుడు మనలో ఉన్న మంచి గురించే మనం ఆలోచిస్తామట, ఆత్మస్థుతి. మనలో ఉన్న నెగిటివిటీ గురించి మనం ఆలోచించమట. కానీ గురువులు మాత్రము, ఇక్కడ మనం అందరం చూస్తున్నాము, గురువులు మాత్రం అండి, మనం ఎన్ని పాపాలు చెప్పినా ఒక మానవ మాతృగా వాళ్ళు ఉన్నారు. అవును, దేవుడే వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు. అయినప్పటికీ ఈరోజు చార్లెస్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తీస్తున్నప్పుడు ఒక ఈవిల్ స్పిరిట్ ఏమంటుందంటే, ఫాదర్ నీకు తెలుసు కదా, వద్దు తీయకిక్కడ, నెక్స్ట్ వీక్ దిద్దులే, నెక్స్ట్ వీక్ రా, మెల్లగో, నెక్స్ట్ వీక్ రాపో. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ నిన్న నాతో మాట్లాడాడు. 100, 150 అయినా 150, 100 అయినా కూడా నువ్వు పాప సంకీర్తన తీయాల్సిందే. నువ్వు ఎందుకు తెలుసా? నువ్వు చెప్పావు, నువ్వు ఒకవేళ నువ్వు చెప్పింది చేయకపోతే, ఓ కపట ప్రవక్త, ఓ కపట బోధకురాల, నువ్వెందుకు ఇంకా దేవుడికి అవసరం లేదంటాడు దేవుడు నాతో. అవును ప్రభా, అర్థమైంది ప్రభా, తీస్తాను ప్రభా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యుద్ధము పాప సంకీర్తన తీయడం అంటే మంచి పాప సంకీర్తన.
ఎందుకు తెలుసా? ఎప్పుడైతే మనలో నుండి పాపం పోతుందో, ఎప్పుడైతే మనం పాప సంకీర్తన తీస్తున్నామో, అగస్టిన్ గారు పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ ఆ బిడ్డ ద్వారా, ఆ పునీతుడి ద్వారా, ఒక్క పాప సంకీర్తన ఈజ్ ఈక్వల్ టు 2000 దెయ్యాలు వెడలిపోబట్టగలను ఆమెనడియా 2000 దెయ్యాలు వెళ్ళిపోయినట్లు. కరెక్టే చెప్తే 100 అని చెప్పారు, కానీ పరిశుద్ధమైన గ్రంథము సంపూర్ణమైనది. దేవుడు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు. కాబట్టి నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఏమిచ్చా అంటే అన్ని పాపాలు తొలగింపబడతాయి ఆమేన్ ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో. ఎందుకంటే ద సాక్రమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ గ్రేస్. అదేదో నువ్వు నేను సంపాదించుకోలే కథోలిక శ్రీసభలో, అది వచ్చింది కాబట్టి కథోలిక శ్రీసభలో ఉన్న మనం అందరం ధన్యులం. వేరే వర్గాలకి ధన్యత్వం లేదు, మనందరికీ ధన్యత్వం ఉంది, కానీ ఉపయోగించుకోకపోతే అన్యులం. ధన్యత్వం దేవుడిచ్చాడు, మరితలకి ఇచ్చినంత గొప్ప కృపను మనకి ఇచ్చాడు, కానీ మనం ఒప్పుకోవట్లేం కదా. నాలో ఏం లేదు, నాలో ఏం లేదు, నాలో ఏం లేదు, ఆత్మస్థుతి, మనల్ని మనం పొగుడుకోవడం, మనల్ని మనం హైలైట్ చేసుకోవడం, మనల్ని మనం ఇంకేదో అనుకోవడం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ పునీత జాన్ మరియా వియాని గారు చేసిన ప్రయత్నం ఏంటంటే అంతమంది బిడ్డలు ఈరోజు చెప్పారు కదండి, ఫాదర్ క్రీస్తురాజు గారు చెప్పారు కాబట్టి ఒకటి నిమిషం షార్ట్కట్గా చెప్తాను. నాకు కూడా తెలియదండి ఆ విషయం ఇప్పటివరకు. ఫాదర్ గారికి 40 మార్కులు రావాలంట థియోలాజీ స్టడీలో. ఎవరికి? మన పునీత జాన్ మరియా వియాని గారికి. పోరంట స్టడీస్లో, చాలా తక్కువ వెనకబడి ఉండేవారంట స్టడీస్లో. ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత అక్కడున్న థియోలాజీ అంటే వారికి పెద్దలున్న గురువులు అన్నారట, ఇదిగో ఈసారి నువ్వు పాస్ అవ్వకపోతే ఇక నువ్వు వెళ్ళిపో అని. ప్రియమైన దేవుడు బిడ్డల థియోలాజీలో అప్పుడు పునీత జాన్ మరియా వియాని గారు చేసిన పని అంటే మీకు తప్పుగా అనిపిస్తుండొచ్చమ్మా, బట్ ఉన్నట్టు చెప్తున్నాను. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ప్లేస్లో ఒకవేళ మన పాపు మన బాబు ఉంటే మనం ఏం చేస్తామంటే, కూర్చో నైట్ మొత్తం చదువు, రేపు పొద్దున తెల్లారి 4 గంటలు లేవడతా చదువు అని వాడిని ఎక్కలేని రాచి రంపాన పెడతాం రోజు మొత్తం లేపి. ఎగ్జామ్స్కి ముందు 1 year ముందు లేపము. 1 year ముందు నుంచి క్రమశిక్షణ ఉండదు మన బిడ్డలలో. కానీ మనం ఏం చేస్తామంటే క్రమశిక్షణ ఆ 10 రోజులలో రావాలి నా బిడ్డకని. మనం లేవం, వాళ్ళు లేవరు, కాబట్టి నేను పడుకుంటాను, వాళ్ళు పడుకుంటారు, దాని తర్వాత నేను లేస్తాను 10 రోజులు, వాళ్ళు లేవాలి, 10 రోజులు చదవాలి. 10 రోజులలో చదివితే ఎట్లా ఫస్ట్ వస్తారమ్మా? రారుగా. కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ అనేది క్రమశిక్షణ. డినామినేషన్ అనేది 10 రోజులలో క్రమశిక్షణ ఇస్తుందేమో నీకు, అది చెల్లదు, అది కుదరదు. స్తుతి 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 స్తుతి. అవును, స్తుతించడం ద్వారా దేవాదేవుడు మన పాపాలు క్షమిస్తాడంట, కానీ స్తుతిలో నిజమైన సత్యమైన ఆత్మయందు ఆరాధన ఏది? అందుకే నిజమైన సత్యమైన ఆరాధన అంటే పాపాలను ఒప్పుకుంటూ, కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు వినబడుతుంది నీ ప్రార్థన అని దేవాదేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించాడు. యెషయా గ్రంథంలో ఉంది కదా 59వ అధ్యాయంలో, నీకును నాకును పాపాలు అడ్డుగోడగా ఉన్నాయి ప్రియమైన బిడ్డ, నీ చేతులు రక్తమయమైపోయాయి, రక్త సిద్ధముగా ఉన్నాయి. అంటే ఈ చేతుల ద్వారా ఎంతమందికి హాని చేశామో మనం, ఎంతమందిని నోటి మాటల ద్వారా బాధ పెట్టామో. అందరమండి మనం మనుషులం, చేస్తుంటాం, ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటేనే స్వస్థత, లేదంటే కష్టం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన జాన్ మరియా వియాని గారి చూసి మనం నేర్చుకోవాల్సింది గొప్ప విషయం. విన్నవి మొత్తం విన్నట్టుగా వెళ్ళి మరియ తల్లితో చెప్పేవాడు నైట్ పడుకునే ముందు. విన్నవి మొత్తం విన్నట్టుగా వెళ్ళి మరియ తల్లికి చెప్పేవాడు. ఎందుకంటే మరియ తల్లిని మనం ఏమంటున్నామంటే గురువుల రాజ్ఞి, మఠకన్యా స్త్రీల రాజ్ఞి. అందుకే సన్యాసి అన్నాం మనం ఎవరిని? పెళ్లి చేసుకొని వాళ్ళని. మరియ తల్లికి ఏదో దేవుడి యొక్క కృప చొప్పున ఒక ప్రొటెక్షన్, ఒక ప్రొటెక్టర్ ఉండాలి. కాబట్టి మన పునీత జోసెఫ్ గారు, మన పునీత జోజప్ప గారు ఒక ప్రొటెక్షన్గా దేవాదేవుడు నియమించుకున్నాడు ఒక భర్తని. అంతేగాని వారికి ఏ సంబంధం లేదని మనకి తెలుసు. అయితే ఇక్కడ మనము పునీత జోజప్ప గారు కూడా ఒక గురువే, సన్యాసి. ఎందుకంటే బికాస్ హీఈస్ ఆల్సో మ్యారీడ్. మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఏ సంబంధం లేదు తల్లితో. కాబట్టి మరియ తల్లి కూడా మ్యారేజ్ అయింది, ఏదో ఈ లోకపు మాట ప్రకారము నిశ్చితార్థమైంది, అవునా? ఎస్. నిశ్చయింపబడింది, అవునా? ఎస్. కానీ ఏ సంబంధము లేదు. వర్జినిటీ యాజ్ అ సాక్రిఫైస్ టు గాడ్. కన్యత్వం అనేది అతి శ్రేష్టమైన బలి. ఈ ప్రపంచంలో దేవుడికి ఏదైనా ఇవ్వాలి అంటే కన్యత్వం అండి. కన్యత్వం ఇన్ ద సెన్స్ అంటే భర్తతో కలిసిన తర్వాత, భార్యాభర్తలుగా జీవిస్తున్న తర్వాత కన్యత్వం పోయిందని దానికి అర్థం అది కాదు. ఇట్స్ ఎ సిన్ఫుల్ థాట్స్. అది పరిశుద్ధమైన సంబంధం, దేవుడు ఏర్పరిచిన జ్ఞాన పెళ్ళి.
ఇది కాక మన తలాంతులలో, మన క్రియలలో, మన మాటలలో, మన యొక్క చూపులలో, మన చూపు మన భర్త మీద కాకుండా, నాకు నా భర్త మీద కాకుండా, నీకు నీ భర్త మీద కాకుండా, ఎవరి మీద అయినా హృదయములో, మాటలలో, ఆలోచనలో ఎక్కడైనా తలంపు వచ్చిందంటే ఇట్స్ ఎ సిన్, ఇట్స్ ఎ మోర్టల్ సిన్. భయంకరమైన పాపం. ఈ పాపాలు కూడా మనము మన పునీతులైన జాన్ మరియా వియాని గారి దగ్గర, అంటే ఈరోజు మన కళ్ళ ముందున్న మన కనతలైన కథోలిక శ్రీసభలో ఉన్న మన యొక్క యాజకుల ముందు మనం ఒప్పుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడా కూడా రివీల్ చేయరు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు వారికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, నీకు నాకు చెప్పగానే మర్చిపోయే వరం ఇచ్చినట్లుగా వాళ్ళకు కూడా వినగానే మర్చిపోయే వరాన్ని దేవాదేవుడు ఇచ్చినాడు. ఆమేన్. అలియా. దీన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. ఆమేన్. నీతిమంతుడు 7 సార్లు పాపంలో పడిపోతాడు. ఇది గుర్తుపెట్టుకుందాం ప్రతి ఒక్కరం ఇప్పటి నుంచి. నీతిమంతుడు 7 సార్లు పాపంలో పడిపోతాడట. నీతిమంతుడు ఈజ్ ఈక్వల్ టు 7 సార్లు పాపంలో పడిపోవడం అంటే, మరి తత్వంగా జీవించని మనము ఇంకా ఎన్నిసార్లు రోజుకి పాపంలో పడిపోతున్నాం? 777 సార్లు. అంటే సంపూర్ణమైనది సంఖ్య తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో మనం అందరం గుర్తుపెట్టుకుందాము. ఇన్ని సంవత్సరాల నుంచి పాప సంకీర్తన తీస్తున్నాం కదా, మనలో ఎంతమందిని పాప సంకీర్తన తీసిన తర్వాత ఆనందముతో బయటికి వచ్చాం? ఆనందముతో. పునీత జాన్ మరియా వియాని గారు ఆనంద భరితుడయ్యాడు. ఎప్పుడు అనంటే, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరి యొక్క పాపాలు విని 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 మరితర దగ్గరికి వచ్చి ఆ దేవాదేవుడికి సమర్పిస్తూ, ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ, అమ్మా నువ్వు గురువుల రాజ్ఞివి, నా రాజ్ఞివి నీకు సమర్పిస్తున్నాను, తండ్రికి సమర్పించమ్మా, నేను అభాగ్యుణ్ణి, నేను నీతిమంతుని కాదమ్మా, నేను పాపాత్ముని అమ్మా, నువ్వు నా కోసం ప్రార్థించమ్మా అని ఒక పునీతుడు మరియ తల్లి ముందు మోకరించి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది విగ్రహారాధన కాదు. గురువులు మనకి ముందుగా మార్గదర్శకులుగా ఆ దేవాదేవుడు మనందరినీ పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము పునీత జాన్ మరియా వియాని గారిని చూసి నేర్చుకుంటున్న మాట ఒకటే విషయం. దేవుడు చచ్చిపోతున్నాడు అక్కడ, పునీతులు చచ్చిపోతున్నారు అక్కడ. ఎవరి కోసం? పరుల కోసం, మన కోసం మనం చచ్చిపోవడం కాదు. నాకు దగ్గుందని నేను చచ్చిపోవడం కాదు, నాకు జ్వరం ఉందని నేను చచ్చిపోవడం కాదు. ప్రభువా నువ్వు చచ్చిపోయావయ్యా, నేను భరిస్తా అనే యొక్క భరించే తత్వము, అంత ప్రేమ దేవుడి మీద మనకు ఉండాలి. పునీత జాన్ మరియా వియాని గారి వలె, పునీత మన అద్భుతాల అంతోని వారి వలె. ఒక బిడ్డ అంటుంది మొన్నటి రోజున, జయాక, అక్క దేవుడు ఇట్లా కొంతమందికి దేవుడు స్వస్థతలు చేస్తాడు, కొంతమందికి చేయడంటే, ఆ బిడ్డ నాకు చెప్తుంది ఏమని అంటే, అవును చూసినా, నాకు మంచికే, ఇది నాకు మంచికే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతమంది మీ క్యాన్సర్ వస్తే నాకు మంచికే అంటాం ఆ బిడ్డలాగా. సునీత ఆంటీని తీసుకుంటే ఎన్నో ఆపరేషన్స్ అయ్యాయి. ఎన్ని ఆపరేషన్స్ అయినా కూడా యూరిన్ మొత్తం బయటకు వస్తున్నా కూడా, ఆ యొక్క పస్ మొత్తం బయటకు వస్తుంటే, ఓపెన్ అయి ఉంటే, ఓపెన్ సర్జరీ అయితే, మనలో ఎంతమంది మీ బెడ్ మీద ఉండి నా మంచికే అని అంటాం ఆ బిడ్డలాగా. ఎవరో బయట వరకు వద్దండి మన జీవితాలు. మన గ్రూప్లోనే ఉన్నారు పునీతులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిది పునీతులకు ఉండాల్సిన గొప్ప విషయం ఏంటి అంటే, నీతిమంతత్వం అని కాదండి. నీతిమంతుడు అని అంటే ఎన్నిసార్లు పాపాలు చేసినా కూడా, అయ్యా నేను పాపాత్మునని మరలా దేవుడి దరికి చేరుకోవడం ఒకటి. రెండవది, భరించేంత ప్రేమ దేవుడి మీద ఉండాలి. ఏంటి భరించడం? ఈ లోకంలో ఉన్న అప్పులు, బాధలు ఇవి కాదు. అనారోగ్యం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. దెబ్బ మీద దెబ్బ పడితే మామూలుగా ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా తట్టుకోవచ్చు, కానీ అనారోగ్య సమస్య వస్తే బెడ్ రిడన్ అయి ఉంటాయండి, చాలా కష్టం అనుభవిస్తే. కానీ ఏసునాలో కొట్టేస్తున్నాను ప్రభా, నిశ్చితమైతే ఎవరు కూడా అవ్వకుండా ఉండుని గాక. మన జోసెఫ్ ఎటు ఫాదర్ గారు కూడా చెప్పారు, మొత్తం పస్ వస్తుందంట, 6 months ఓపెన్ చేసి పెట్టారు పొట్ట మొత్తం. ఏది నువ్వుగా నేనుగా పొట్ట మొత్తం ఓపెన్ చేసి పెట్టుకుంటే అట్లా చూసుకొని ఉండగలుగుతామా? చచ్చిపోతాం లిటరలీ. డెలివరీ అయిన బిడ్డ స్టిచెస్ వేస్తుంటేనే మన వల్ల కాదండి చూడడం, కుట్లేస్తుంటేనే అమ్మో నాకు భయం వేస్తుంది, నాకు బాధ అవుతుందంటే ఆ బిడ్డను చూస్తేనే మన గుండె తరుక్కుపోతుంది. ఆ బిడ్డ ప్లేస్లో మనం ఉంటే ఇంకెంత భయంకరంగా ఉంటుంది. కొంతమంది వెళ్ళారు ఆ సిచ్యువేషన్ గుండా. దేవుడికి మహిమకరంగా గాక. మన జీవితాలు ఎక్కడో పరలోక రాజ్యంలో అక్కడ జీవించండి, ఇక్కడ ఈ భూలోకంలో మొత్తం పాప జీవితంలో బ్రతకమని దేవదేవుడు మనల్ని పంపించలేదండి. దేవుడు పంపించింది ఎందుకంటే పునీతులు మనకి మార్గదర్శకులుగా ఉన్నారు. ఆమె అడిగా చివరిగా ఒకటే వచనము, ఇది చదివి నేను పెట్టేస్తానమ్మా, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం మనకి. అంటే మీరు చాలామంది యూట్యూబ్ చూడట్లేరు కదా, అందుకని మళ్ళీ ఇది నేను చదువుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. ఎస్ లార్డ్. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 7వ వచనము, దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునిపటి నాయకులను తలంచుకొనుడు.
మన మునిపటి నాయకులు ఎవరయ్యా అంటే మన కనతలియన కథోలిక శ్రీ సభ చెప్తుంది. ఆనాడు జీవించిన అపోస్తులు, అంతకంటే ముందుగా ఉన్న అబ్రహాము కాలం నుండి ఉన్నవాళ్ళు, నోవా కాలం నుండి ఉన్నవాళ్ళు, హానోకు కాలం నుండి ఉన్నవాళ్ళు, దాని తర్వాత హేబేలును మనం చూస్తున్నాము, కయ్యూనుని చూస్తున్నాము, ఎట్లా బ్రతకాలి ఎట్లా బ్రతకొద్దో. లోతును చూస్తున్నాము, తన బిడ్డలు చూస్తున్నాము, ఎట్లా బ్రతకాలి ఎట్లా బ్రతకొద్దో. అంటే ప్రతి ఒక్కరిని చూసి ఎట్లా బ్రతకాలో ఎట్లా బ్రతకొద్దో నేర్చుకుంటున్నాం. ఒక బిడ్డ కామెంట్ చేశాడు ఇన్స్టా రీల్లో, లోతు గురించి తప్పుగా అక్కడ ఉంది, సారీ మా ఉన్నదిన్నట్టు చెప్తున్నాడు. మనందరం పెద్దలమే, చిన్నపిల్లలు ఎవరు లేవు కాబట్టి అందరం మ్యారీడ్ ఆల్మోస్ట్, తెలుసుకోవాలి కదా. సైన్స్, ఇట్స్ అ ట్రూ. ఎందుకంటే దేవుడు బైబిల్ కూడా అది చెప్తుంది కాబట్టి. సృష్టి ధర్మం అది చెప్పడం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడికి మధ్యలో ఉన్న సంబంధం దేవుడు మనకి వ్యక్తపరుస్తూ ఉంటాడు, ఎట్లా జీవించాలి ఏంటి అని. అదేమి సీక్రెట్ లైఫ్ కాదు. అది జ్ఞాన పెళ్ళి అనేది, మంచి వివాహ సంబంధం అనేది పవిత్రమైనది. అది వ్యభిచారం కాదు, అది పవిత్రమైన బంధము. ఈ పవిత్రమైన బంధం గురించి మాట్లాడుకుంటున్న మనందరికీ పునీతులు ఏం చెప్తున్నారు అంటే, ఈ జీవితంలో కూడా కన్యలుగా మనం బ్రతకొచ్చు. ఆమేన్. ఒక సన్యాసిగా పురుషుడుంటే నువ్వు ఒక పునీతుడిగా బ్రతకొచ్చు. ఆమేన్. ఎలా? మన థాట్, మన మైండ్, మన సోల్, మనం మాట్లాడే మాట, మనం జీవించే జీవిత క్రియలు, అది ఏదైనా ఒక్క పురుషుడి ఆలోచన కూడా మన దానికి ఎంటర్ అవ్వకూడదు. ఆమేన్. ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడని నరుడు ధన్యుడు, అతని హృదయం తనని నిందించదు అని సొలొమోను జ్ఞాన గ్రంథంలో సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి సందేశమును మీకు బోధించిన, ఎవరు బోధిస్తున్నారండి మనకి రోజు? పరిశుద్ధమైన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. మనకి సొలొమోను గారు బోధిస్తున్నారు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో సిరాకు గారు బోధిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ ఎవరైతే రాశారో వాళ్ళు మనకి బోధిస్తున్నారు. దేవుడి ప్రవక్తలు బోధిస్తున్నారు. పౌలు గారు బోధిస్తున్నారు. పేతురు గారు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిన బిడ్డలు మనకి బోధిస్తున్నారు. దే ఆర్ ఎవర్ రెడీ టు ప్రీచ్ us, బట్ ఆర్ వి రెడీ టు టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్? వాళ్ళు ఎప్పుడూ సిద్ధముగా ఉన్నారు బోధించుటకు, కానీ మనము సిద్ధముగా ఉన్నావా స్వీకరించుటకు? ఎందుకంటే సిద్ధపాటులోనే ఉంది స్వస్థత. ప్రియమైన దేవుడు బిడ్డ, వాక్యం మొత్తం విని అయిపోయిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు పెట్టు జ్యోతక్కకి మెసేజ్. మధ్యలో పెట్టడం కాదు, అది దుష్టుడు చేసే కార్యం. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉందంటాడు వాడు. మొట్టమొదటిగా వాడు ఏమంటాడంటే, నాకు వాక్యం తెలుసు అంటాడు. విననివాడు. నేను ప్రీచర్ని అంటాడు. విననివాడు. ఎవడు? దుష్టుడు. నీకు నాకు ఎంత తెలిసినా తెలవనట్టే. దానికి అర్థం ఏంటంటే, పరిశుద్ధమైన గ్రంథము లోతైనది. రోజు ఒక మర్మం బయటపడుతుంది. ఆమె బైబిల్ చదివి పరిశుద్ధమైన జ్ఞానాన్ని పొందుకుంటే, ఒక ప్రీచర్ దేవుడి బిడ్డ వాక్యం చెప్తున్నప్పుడు మినిమం కామన్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఏడుస్తుంది. ఆ అక్క వాయిస్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నప్పుడు నువ్వు మెసేజ్ ఎందుకు చేస్తున్నావు? అది కూడా ఏం మెసేజ్ చేస్తావమ్మా తల్లి? నువ్వు తప్పుగా అనుకోకు తల్లి. అందరికి కావాలి ఈ వాక్యం. మధ్యలో జాయిన్ అయ్యా తెలీదు, ముందు నుంచి ఉన్నావా తెలీదు, వాక్యం అర్థమైందా తెలీదు. ఆ బిడ్డ, నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నీ, నెక్స్ట్ 2-3 లైన్లో క్లియర్ చేసింది ఆ ప్రశ్నని. నేను మనసులో అనుకుంటున్నాను ఏంటి తెలుసా, అది యుద్ధము నా యెహోవాదే. ఆమేన్. దాని తర్వాత అక్క 3వ లైన్లో 4వ లైన్లో యుద్ధము యెహోవాదే, నిర్గమకాండం 14 అని చెప్పింది. దేవుడికి మహిమకరుడు గాక. నీకు నాకు నిరీక్షణ లేదు వాక్యం వినడానికి, మళ్ళీ బ్రతుకులు బాగుండాలట. ఎట్లా అవుతాయి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, వినుట యందు వేగిరపడాలి వాక్యం. ఎవరైనా చెప్పని, దాని తర్వాత నీకు ఛాన్స్ ఇస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎప్పుడు ఇస్తాడంటే, వినసొంపు కలిగిన హృదయం ఉన్నప్పుడే ఇస్తాడు ప్రీచ్ చేసే ఛాన్స్. వాక్యం వివరించే కృప దేవుడు అందరికి ఇవ్వడండి. అందరికి ఇచ్చినా అందరూ ఉపయోగించుకోరు. ఎందుకంటే నా వల్ల కాదు అని వాళ్ళని చూసుకొని భయపడతారు. దాంట్లో ఒక రైట్ స్పిరిట్, పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. అదేంటి అంటే, నిన్నటి రోజున మనం మొత్తం వివరించుకున్నాం. అదేంటంటే, జాన్ మరియా వియాని గారికి ఉన్న గొప్ప ధన్యత హ్యుమానిటీ, వినయం, విధేయత. దిస్ ఈజ్ ద హోలీనెస్, ఈజ్ ఈక్వల్ టు హోలీనెస్. పవిత్రతకి గుర్తుగా ఉంది. మన ప్రధాన యాజకులందరూ పవిత్రంగా బ్రతకడానికే వాళ్ళని పరిత్యజించుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు ఈ లోకంలో. మనకేంటండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపలు ఒప్పుకోవడానికి ఏమైంది? మనకి మంచి పాప సంకీర్తన రోజుకి 7 సార్లు మనము పాప పశ్చాత్తాప ప్రార్థన ఉంటుంది కదా, చెప్పుకున్నా కూడా తప్పులేదండి. ఎందుకు తెలుసా? బైబిల్లో మన దావీదు గారో దానియేలు గారో 7 సార్లు ప్రార్థించాడు అని ఉంటుంది. 3 మారు మొరపెట్టారు అని ఉంటుంది. ఏంటి వాళ్ళు మొరపెట్టింది? ప్రభువా, ఈ పాపాత్ముడు ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదు ప్రభువా, పరలోక రాజ్యం ఉందయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, అయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా, అయ్యా నీతో జీవించాలయ్యా, అయ్యా నీతో నేను ఆడుకోవాలయ్యా, అయ్యా నీ దగ్గర ఉండాలయ్యా, ఆ రాజ్యాన్ని నేను చూడాలయ్యా, ఆ ఆనందాన్ని నేను అనుభవించాలయ్యా, ఆ శాంతిని నేను పొందుకోవాలయ్యా అనే ప్రార్థన.
గర్భఫలం కావాలయ్యా, రేపు పట్టు చీర కావాలయ్యా, ఎల్లుండి బీరువా కావాలయ్యా, అవులెల్లుండి జాబ్ కావాలయ్యా. దేవుడి తెలియదా? మత్తయి సువార్త 6:33 ఇందులో అక్క కూడా చెప్తూ ఉంది. మనకేం కావాలో దేవుడు అన్ని సమకూరుస్తాడు. బట్ మన ఫోకస్ ఎక్కడుంది? ఇదే అక్క మాట్లాడింది కూడా. మన ఫోకస్ ఎక్కడుంది? దేవుడి మీద ఉండాలి. జాన్ మరియా వియాని గారికి దేవుడి మీద ఉంది ఫోకస్. మనలో ఎంతమందికి దేవుడి మీద ఉంది? దేవుడి మీద ఫోకస్ ఉంటే ప్రతిరోజు నేను అంటే కించపరచుకోవడం కాదమ్మా, మళ్ళీ ఏమంటారు కదా ప్రభా, అదేంటి డిస్కరేజ్మెంట్ కాదు అది. పాపము ఉంది అని మనం మానవ మాత్రమని తగ్గింపుతనాన్ని తీసుకొస్తుంది అది. ఒకసారి బ్రదర్ కూడా చెప్పారు, ప్రదీప్ బ్రదర్ కూడా, ఊరికే నేను పాపాత్ముని అనొద్దండి అని. కరెక్టే, ఆ బిడ్డని నేను దేవుని బిడ్డని, నేను బానిసని కాదు, ఇది నిజం సత్యం. కానీ నేను దేవుని బిడ్డగా మారాలంటే బానిసత్వం నుంచి దేవదేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు పాప సంకీర్తన అనే సాంగ్యం ద్వారా. అది చేయకపోతే మరి నేను బానిసని కదా దుష్టుడికి. దేవుడికి సేవకుణ్ణి, దేవుడికి బిడ్డని. మంచిగా జీవిస్తే. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసయ్య రక్తం వలన మనం పాపంలో ఉన్నప్పుడే కదండి దేవుడు మనల్ని ప్రేమించింది. పాపంలో పడ్డప్పుడే కదండి దేవుడు మనల్ని చూస్తుంది. పాపంలో పడి ఉన్నప్పటికీ కదండి యేసయ్య రక్తాన్ని చిందించింది. అందుకే మనం చూస్తూ ఉన్నాము, వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారణ చేయుడు, వారి విశ్వాసమును అనుసరింపుడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి విశ్వాసాన్ని అనుసరించాలంట? యేసయ్య విశ్వాసాన్ని అనుసరించండి, దేవుడి విశ్వాసాన్ని అనుసరించండి అని లేదు ఇక్కడ. దేవుడు దైవ తనయుడు, దేవుడే కాబట్టి ఆయనతో పోల్చుకోలేము. కాబట్టి మనకి తగ్గింపు తత్వం ఉండాలి. కాబట్టి మన ముందున్న తల్లిదండ్రులు, మన ముందున్న గ్రూప్లో ఉన్న మెంబర్లు, మన ముందున్న వాళ్ళు, మంచిగా జీవిస్తున్న వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు, మన ప్యారిష్ ప్రీస్టులు, మన మఠకన్యా స్త్రీలు, లేదంటే మన అన్న, మన చెల్లె, మన అక్క, ఇంకెవరైనా ఉంటే గ్రూప్లో, లేదంటే బయట మన యొక్క బంధువులు ఉన్నా, ఇంకెవరైనా మంచి నేర్చుకోవడానికి సిగ్గుపడితే, అసూయ కలిగి జీవిస్తే కష్టమండి. ఆ మంచి వాళ్ళ దగ్గర నుంచి మనకి స్ప్రెడ్ అవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు షేర్ అవ్వడు. మనం ఇగ్నోర్ చేసినంతసేపు షేర్ అవ్వడండి. ఎందుకంటే మనకు అందరికీ తెలీదు దేవుడు ఆ బిడ్డలో, నీలో ఏం చూశాడో దేవుడు నాకు తెలీదు, నాలో ఏం చూశాడో దేవుడు నీకు తెలియదు, దేవుడు నాలో ఏం చూశాడో నీకు తెలీదు. ఇట్ బిలాంగ్స్ టు ఇండివిజువల్. కానీ దేవుడు అంటాడు మళ్ళా, తారతమ్యమే నేను చూపించను, అందరినీ నేను ప్రేమిస్తున్నాను అని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, మనం అందరం నేర్చుకుందాం. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు. మన పునీత జాన్ మరియా వియాని గారు కూడా మనకి నేర్పిస్తున్నారు, నిన్న నేడు రేపు ప్రతిరోజు పాపాలు చేశానయ్యా, ప్రతిరోజు క్షమించయ్యా అని అప్రోచ్ అయ్యే విధానము, దేవుడి యొక్క సన్నిధికి వచ్చే విధానమే వేరు. సుంకరి పరిసయుడు బెస్ట్ ఎగ్జాంపుల్. మనం లైఫ్ లాంగ్ గుండె మీద ముద్ర వేసుకొని జీవించాల్సిన వాక్యం ఇది. సుంకరి పరిసయుడు. సుంకరి అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముని గుండెలు బాదుకుంటున్నాడు. పరిసయుడు అంటున్నాడు, ఆయన వలే కాదు, అసూయ. ఎక్కడ ఆయన ప్రార్థన వింటాడేమో అని భయం దేవుడు. ఎందుకంటే మన క్రియలు ఎక్కువగా మాట్లాడతాయి మాటల కంటే ఎక్కువగా. మోకరించి చేతులెత్తి హృదయం దగ్గర చేయబెట్టుకుని బాదుకుంటూ ప్రార్థన చేస్తే ఎవడైనా అక్కడి నుంచి బారిపోతాడు. ఆమెన్. అల్లుయా. అలాంటిది దుష్టుడు ఎందుకు బారిపోడు? ఆమెన్. కానీ మోకరించి చేతులెత్తి ప్రార్థించే శక్తి మనకి ఇచ్చినప్పటికీ మనకి కాళ్ళు లేవంట, ముఖాలు లేవంట, ముక్కు లేదంట, నోరు లేదంట, నా చేతులు లేవనంట, గుడ్డలలాగా కుంటలలాగా బ్రతుకుతున్నామేమో. మనం ఆధ్యాత్మికమైన అంగవైకల్యంతో చూసుకోవాలి. జాన్ మరియా వియాని గారు వృద్ధుడయ్యేంత వరకు కూడా దేవుడి పరిచర్య ఆపలే. నువ్వు నేను ఎందుకు ఆపాలమ్మా? నువ్వు నేను ఎందుకు ప్రేమించడం ఆపాలి? ఎంత ప్రేమ ఉంటే ఒక బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నీలో ఈ పాపం ఉందని ఆయన నొక్కి ఒక్క నుంచి పాప సంకీర్తనలో గుర్తు చేశాడు. ఒకవేళ నువ్వు నేనే ఆ టేబుల్కి ఆపోజిట్లో ఉంటే మనం ఏమంటాం తెలుసా? పక్కకు పోయి, ఈ యాజకుడు, ఈ యొక్క గురువు మంచిగా ఉన్నాడా? నా తప్పుల గురించి ఏలెత్తి చూపిస్తున్నాడు, నా పాపల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వరకు కూడా వద్దు. గ్రూప్లోనే ఏదైనా మనం ఒక మాట అన్నాం అనుకో, ఈమె పరిశుద్ధురాలా, ఈమె పునీతురాలా, ఈమె నీతిమంతురాలా, ఈమె తప్పులు చేయలేదా? అది కాదు మ్యాటర్. అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఏదైనా తప్పు చేశాము అని తెలిసినప్పుడు, ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు తీసుకోగలుగుతున్నామా? అంతెందుకు తల్లిదండ్రులు మనకి సరి చేసినప్పుడు తీసుకోగలుగుతున్నామా? ఇదే మనలో లేనప్పుడు ముక్కు ముఖం తెలవనోళ్ళు వచ్చి సరి చేస్తే ఎట్లా మనం తీసుకునేది? ప్రియమైన దేవుడి బిడ్డారా, ఈరోజు నేను అడిగాను ప్రభుని, ప్రభువా నీ బిడ్డల ద్వారా ఎవరో ఒకరు అంటే గురువులు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు దేవుడి మహిమల్లా, దేవుడికి మహిమకను గాక. దేవుడి ప్రేరణ ద్వారా ఒక్క లేప్రీచర్ అనేది చూపించు ప్రభువా అనేసి ఈరోజు సెయింట్ మేరీస్ చర్చ్కి వెళ్ళాం. నేను మళ్ళీ ఇందాక సాయంత్రము దివ్యమైన బలి పూజకి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెనక్కి తిరిగి చూసేసరికి వందనక్కు ఉంది.
అదే ముత్తంగి చర్చ్లో ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తుంది కదా, వందనక్క ఉందండి అక్కడ. నేను ఎమ్మటే అరే అక్క కదా అనుకున్నాను. ఇంకా అప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు కదా, ఇక డిస్టర్బ్ ఏం చేయలేదు. కానీ అక్క ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందో అని భయం వేస్తుంది నాకు. ఎమ్మటే పూజ అయిపోయింది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అక్క అక్క అని గట్టిగా పిలిచాను. రోడ్ అంతా తడిగా ఉంది కదా, మెల్లగా 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 అంటుంది అక్క. దెబ్బూరికి వచ్చాను. అక్క ప్రైజ్ లార్డ్ అక్క, హ్యాపీ ఫీస్ట్ అక్క అనేసి అన్నారు. అంటే హ్యాపీ ఫీస్ట్ అంటే మన గురువుల హ్యాపీ ఫీస్ట్ అండి నేను చెప్పింది. అనగానే ఆ బిడ్డ మీరు ఎక్కడ బాగున్నారా అంటే బాగున్నాను అక్క, ఇక్కడే అక్క ప్యారిష్ నిత్యసాయమతం చర్చ్ సీతాఫలం అండి అని. బాగున్నాను. జస్ట్ ఐ హోల్డెడ్ హర్ హ్యాండ్. ఆమె చెయ్యి పట్టుకుంటే చాలు ప్రభు అనుకున్నాను నేను. నిజంగా ధన్యురాలనండి ప్రభు, ఆమె దేవుడికి మహిమ కలుగాక. ఎందుకంటే ఆ బిడ్డ ఉన్న ప్లేస్లో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఘోరమైన పరిస్థితుల గుండా ఆ బిడ్డ వచ్చిందో ఐ డిడ్ంట్ సీ, నేను చూడలేదు. కానీ నేను కొంతమంది అడరేషన్ చాపల్లో కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు అనుకుంటున్నప్పుడు విన్నమాట, నాతో అన్నమాట నాకు గుండెలో రగిలింది మంట. ఎంత ధైర్యం నీకు దేవుడి ప్రవక్త గురించి మాట్లాడడానికి? వీళ్ళనే ఇచ్చిపెట్టట్లేము, అయ్యో నా బిడ్డ, అయ్యో నా తల్లి, అయ్యో నా సమానరాలు అనే వీళ్ళనే ఇచ్చిపెట్టట్లేము. మనము ముఖం తెలియని మరి ప్యారిష్కి పని చేస్తున్నా ఆ ఫాదర్ ఎంత బాధపడుతున్నాడో తెలియదు, ఎన్ని రోగాలతో బాధపడుతున్నాడో తెలియదు, ఎంత జ్వరం వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆయన గురించి మాట్లాడకుండా మనం ఉంటామా? ఆ బిడ్డ ఎవరు బిడ్డనో మళ్ళీ మనకు తెలియదు కూడా తెలియదు కదా. నాతో అన్నప్పుడు నేను అన్నాను, తెలవకుండా మాట్లాడకు, ఒక్కటే మాట. ఆ అబ్బాయి ఇప్పటి నుంచి సెయింట్ ఆంటనీ చర్చ్లో, నేను పేరు చెప్పను కానీ నేను బ్యాడ్ చెప్తాను, దేవుడికి మహిమ కాక. ఆ అబ్బాయితో నేను అన్నాను ఒకటే మాట, నువ్వు ఇంకొకసారి ఆ అక్క గురించి బ్యాడ్గా మాట్లాడినట్టు నేను చూస్తానంటే బ్రదర్ దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను కంప్లైంట్ చేస్తాను వెళ్ళి ఫాదర్ దగ్గరికి వెళ్ళని చెప్పాను నేను. ఆయన పని మొత్తం అదే. అడరేషన్ చాపలోకి వచ్చినప్పుడు సారీ లార్డ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్, నేను నా చోళ్ళ ద్వారా విన్నాను, నా దగ్గరికి వచ్చి అంటుంటే నేను విన్నాను, నేను ఊకోను. నీకు నాకు అద్భుతాలు కావాలేమో చేతులు పెట్టగానే, నాకు అలాంటి వాళ్ళు కూడా అవసరం లేదండి. నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే, ఒక మనిషి దేవుడి బిడ్డ అయిపోయి. దావీదు మ్యూజిక్ ప్లే చేస్తే సౌలుని అంటూ ఉన్నాడు నా తండ్రి అంటే, ఆయన దేవుడి ప్రవక్త అన్నాడు. మనలో ఈ భయం ఉంటే ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం, మనం బయటైనా లోపలైనా ఎక్కడైనా. అక్క వాళ్ళు మెసేజ్లు పెడుతూ ఉంటారు దీవాన్ల వాక్యం చూసినప్పుడు, అరే ఇది మన జెసింతా మ్యామ్ అని, లూసీ మ్యామ్ అని వీళ్ళందరి గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్క అక్క అక్క. నో, ఐ నెవర్ టాక్ లైక్ దాట్. నేను ఇప్పటివరకు వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను మేడం అనే సంబోధించాను, వాళ్ళ ఏజ్ని బట్టి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరు నమ్మని నమ్మకపోండి, నాకు ఎన్నో విధాలుగా చెప్పారు ఆ బిడ్డల గురించి నాతో. కానీ నా గురించి కూడా మాట్లాడుంటారు కదా బయట, నీ గురించి కూడా మాట్లాడుంటారు కదా. మనుషులమండి, మన నోరు లాగావు, నోటికి జిప్పు లేదుగా నిన్నట్లాగా. పునీతుని మనం విడిచిపెడతామా? చచ్చిపోయిన కూడా విడిచిపెట్టాం మనం. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకుందాము, మన కళ్ళ ముందున్న పునీతులు, దేవుడి బిడ్డలైన యాజకులు. మనలో ఎంతమందిని ఆ బిడ్డలు బాధలో ఉన్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు, ఇంకేదైనా బాధ ఉన్నప్పుడు, ఏదన్నా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు వెళ్ళి మాట్లాడాం మనం చూడలేము రూమ్లోకి వెళ్ళి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అయితే ప్రేరేపిస్తాడుగా. మరి అప్పుడైనా ప్రార్థన చేయగలిగా? లేదు, మనం చేయం. కొంతమందిని నాకే చేత అయితే లేదు. యేసయ్య క్రూసిఫిక్స్ అయి ఉన్నాడు, అక్కడ చూడాలి మనము. ఆ ప్లేస్లో యాజకులు ఉన్నారండి. ఈరోజు ఒక్కొక్క ప్యారిష్కి సంఘదూత దర్శన గ్రంథం చెప్తుంది, సంఘదూత దర్శన గ్రంథం చెప్తుంది, సంఘానికి పిల్లర్ దర్శన గ్రంథం చెప్తుంది. వాళ్ళని పక్కకు పెట్టి వత్తాసులు బలుకుతూ ఉన్నాము డినామినేషన్లోకి వెళ్ళి. మరి ఇక్కడ కూడా లే ప్రీచర్సే కదమ్మా. ఎందుకు అట్లా అంటావంటే, సత్యము మనల్ని స్వతంత్రులు చేస్తుంది, అసత్యము మనల్ని బానిసత్వంలోకి తీసుకువెళ్తుంది అనే విషయాన్ని మనం అందరము గుర్తుపడదాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎందుకు అంటే, ఇందాక నేను ఒక మాట చదివానండి ఇక్కడ నేను. సొలొమోను జ్ఞాన గ్రంథము, ప్రభా ఎక్కడుంది ఒక్కసారి చూపించు ప్రభా. ఎస్ లార్డ్. సొలొమోను జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనము, సత్యము వారి తలకెక్కలేదు. క్లియర్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్. సత్యము వారికి తలకెక్కట్లేదు. ఒకవేళ మనం ఇందులో డినామినేషన్ వాళ్ళు ఉన్నామా? దేవుడికి మహిమ కలుగాక. ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావు తల్లి. కనతరైన కథోలిక శ్రీసభలో జ్ఞానస్నానం తీసుకుంటే ఎన్ని ఆత్మఫలాలు, ఎన్ని ఆత్మవరాలు, ఉచితమైన దేవుడి యొక్క కృప, దివ్య సంస్కరణలు అనే 7 ద్వారా. అంటే ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం కదా అందరం, అదే పాప సంకీర్తన 1. అందులో గురువు దగ్గర దేవుడే ఉన్నాడని ఒప్పుకోవడం,
ఇది లేకుండా పరలోక రాజ్యం ఎవ్వడు రాడు అని మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ అంటే ప్రేమ దేవుడు బిడ్డారా, సత్య బోధనలు వారి యొక్క తలకి చెవులకి ఎక్కట్లేదు అంటున్నాడు దేవదేవుడు. వీళ్ళకి చెవులున్నా వినరు, చూపులు కన్నున్నా కనబడవు, ఏం చేసినా అర్థం కాదు, సత్యబోధనలు చేసినా అర్థం కాదని దేవదేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి సొలొమోను జ్ఞాన గ్రంథం ఎక్కడ ప్రభువా, ఎస్ లార్డ్ సొలొమోను జ్ఞాన గ్రంథం 2:22. కానీ వారికి దేవుని మర్మములు తెలియవు, అర్థం కావు. మనం ఎంత బైబిల్ చదవని మన హృదయం మొత్తం మూయబడినట్లే ఉంటుంది. ఎప్పుడు అనంటే దేవుడి సత్యానికి మన చెవులు వేగిర పడుతున్నప్పటికీ కూడా లేదు 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 ఎవరో వ్యక్తి మాట్లాడుతున్నానని దేవుడి వైపు చూడకుండా మనం వింటూ ఉంటాం కదా. మనం అందరం ఆ టైంలో దేవుడు అంటున్నాడు, వారికి దేవుని మర్మములు తెలియవు. ఎంతమందిని పంపించినా పొట్టన పెట్టుకుంటారు ప్రవక్తల్ని, కానీ మనకు అర్థం కావట. దేవదేవుడు చెప్తున్నాడు, పవిత్రమును నిర్మలమునైన జీవితమును బహుమతి కలదని వారికి తెలియదు. ఎవరు పవిత్రమైన జీవితాన్ని జీవించారు, ఎవరు నిర్మలమైన హృదయంతో జీవించారు అంటే పునీతులు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని దేవదేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా, ఈ వాక్య పరిచయను బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ